నేను ఇప్పుడు భోంచేస్తున్నాను. నేను ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను. ఇలాంటి వారా భయపెట్టేది యూట్యూబ్లో వీడియోస్. పని లేకపోతే ఏదైనా పనికొచ్చే పని చేసుకోండి, లేదా సమాజానికి మంచినివ్వండి, మంచి పనులు చేయండి. ఆ సోషల్ మీడియాస్ని, టెక్నాలజీని మంచికి ఉపయోగించండి. నువ్వు బ్రష్ చేస్తే ఎవడు చేయడా బ్రష్ ఇంట్లో? ఇంకా ఎవడు తినడా? నువ్వు అంట్లతో మీద కూడా చూపించుకోవాలా? ఏవి 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 పర్సనల్, ఏవి పబ్లిక్? పబ్లిక్గా చేసేవన్నీ పర్సనల్గా చేస్తున్నారు, పర్సనల్గా చేసేవన్నీ పబ్లిష్ చేసేసుకుంటున్నారు లైక్స్ షేర్స్ కోసం. నీ డిగ్నిటీ లేదా? మీకు ఒక క్యారెక్టర్ అంటూ ఉండదా? అది లైక్స్ షేర్స్ కొడతారు, ఓకే. మీ వాల్యూ ఏం కావాలి? వాల్యూ కన్నా లైక్స్ షేర్స్ ఎక్కువ ఇంపార్టెంటా మీకు? కొంచెం బ్రెయిన్ పెట్టి సమాజానికి ఏమి ఇవ్వాలి, మంచినివ్వాలి. డోంట్ ఎక్స్పోజ్ యువర్ పర్సనల్ థింగ్స్ టు పబ్లిక్. నువ్వు పళ్ళు తోముకుంటే ఏంటి, తోమకపోతే ఏంటి? నువ్వు ఏ ఏ ఎడం చేత్తో తింటే ఏంటి, కుడి చేత్తో తింటే ఏంటి? నువ్వు అంట్లో ఎలా తోమితే ఏంటి? దిస్ ఈజ్ నాట్ కంటెంట్ యూ హ్యావ్ టు గివ్ టు ద పబ్లిక్ ఆర్ సొసైటీ. ఒక మీనింగ్ఫుల్, మెసేజ్ ఓరియంటెడ్, ఎంటర్టైన్మెంట్, సరదాగా నవ్వుకునేవి, ఇలాంటి కాన్సెప్ట్స్ చేయండి. అంతేగాని అనవసరమైన యూజ్లెస్ థింగ్స్ని అప్లోడ్ చేయకండి ప్లీజ్.